విషయాల్లో కూడా ఇది జరగడం ఏదైతే అక్కడ ఒక వ్యక్తి కూడా ఒక అందులో ఫ్లైట్లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా అహ్మదాబాద్లో దిగిపోయి టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పినప్పటికీ కూడా ఇలా జరగడం దీని వెనక ఇది అసలు ప్రమాదమా కుట్ర? ఎందుకంటే మాజీ సీఎం గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు, రూపాని కూడా ఉన్నారు, విజయ్ రూపాని కూడా ఉన్నారు. సో దీన్ని కుట్రగా చూడాలా ప్రమాదంగా చూడాలా అది అనేది ఇందాక మన పుల్లారావు గారు అన్నట్టు బ్లాక్ బాక్స్ ద్వారా ఏం జరిగిందో ఏంటో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఎయిర్ ఇండియా అంత మనము తక్కువ అంచనా వేయడానికి అయితే లేదు. ఎయిర్ ఇండియా చాలా కాలం నుంచి కూడా ఎయిర్ ఇండియా యొక్క పనితీరు కానీ ఆ యొక్క టెక్నాలజీ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మరి నా దృష్టికి అయితే ఎప్పుడు మెయింటెనెన్స్ సరిగా ఉండదు అనేది రాలేదు. కానీ మరి ఇది టెక్నికల్ ప్రాబ్లంతో జరిగిందా లేకపోతే మీరు అన్నట్టు ఏదైనా శత్రు కూటమి ఏదైనా ప్లాన్ చేసిందా అనేది బయటికి రావాలి అంటే బ్లాక్ బాక్స్ లో వాళ్ళు చెప్పి ఉంటారు ఏం జరిగింది అంటే స్టార్టింగ్ నుంచి కూడా. లక్ష్మణ్ గారు, ఈ బోయింగ్ విమానానికి సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నా దగ్గర కొంత డేటా కూడా ఉంది. అంటే పౌర విమానయాన చరిత్రలో భయంకర ప్రమాదాల లిస్టులో కూడా చార్కి దారి మిడ్ ఎయిర్డి అనేటువంటిది కావచ్చు, ఎయిర్ ఇండియా విమానం 182కి సంబంధించి 1985లో కావచ్చు, అదేవిధంగా ఎయిర్ ఇండియా విమానం 101 నాకు తెలిసి ఆ సంవత్సరం 1966లో, అలా వరుసగా కూడా చూసుకుంటే దాదాపు 1978 వరుసగా ఎయిర్ ఇండియాకి సంబంధించి కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఈ విమానాల్ని ఎందుకు నడుపుతున్నారనేటువంటి క్వశ్చన్ ప్రజల నుంచి, కంప్లైంట్స్ ఉన్నా కూడా ఎందుకు నడుపుతున్నారనే క్వశ్చన్ ప్రజల నుంచి వస్తుంది. అది ప్రైవేటు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నది కాబట్టి దాని మీద వేలాది మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారు. రెండోది ఈ మధ్యనే టాటా గ్రూప్ వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ కి అనుబంధంగా కూడా కొన్ని విమానాలు నడుపుతున్నారు. మరి ఇది మెయింటెనెన్స్ లో ఏమైనా లోపం ఉందా? సహజంగా ఫ్లైట్ బయలుదేరక ముందు ఖచ్చితంగా దాని టెక్నికల్ టీం అనేది అన్ని విధాలుగా పరీక్ష చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా దాన్ని ఆపేస్తారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైట్ గురించి నేను వార్తల్లో చూస్తున్నాను. అది గత వారం రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక కంట్రీకి వెళ్ళి వస్తున్నది, రన్నింగ్ లోనే ఉండేది. ఆ రన్నింగ్ లో ఉన్నటువంటి ఫ్లైటే ఈ రోజు మాత్రము అది వయా అహ్మదాబాద్ లండన్ ఇలా జరుగుతుందని మనము ఊహించలేము. అసలు చూస్తుంటేనే చాలా బాధ కలుగుతుంది. దానికి తోడు విమానంలో ఉన్న వాళ్ళకి కాకుండా హాస్టల్ మీద పడి అక్కడ హాస్టల్ విద్యార్థులు మృతి చెందడం, ప్రత్యేకించి మెడికో విద్యార్థులు, మరి ఎన్ని కుటుంబాలు ఇవాళ 169 మంది ఏమో ఇండియన్స్ కూడా చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన అంశము. సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగాల్సిన అవసరం. ఒకవేళ ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం మీద అందులో ఉంటే మాత్రము ఖచ్చితంగా అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా అందరి మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. చెప్తున్నాడు మినిస్టర్ ఇందాక రామ్మోహన్ నాయుడు, మా తెలుగువాడే వెళ్ళాడు, తన ప్రెస్ మీట్ లో నేను చూశాను. ఎంతటి వారైనా సరే ఇందులో ఎవరి పాత్ర అయినా ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు. అయితే ఏంటంటే సంఘటన జరిగిపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం అనేది తర్వాత అంశం. కానీ ఏది కూడా సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు సాంకేతిక పరంగా తీసుకున్నారా లేదా ఏంటి అసలు, అదే కదా ఇంపార్టెంట్. అక్కడ ఇంజనీర్లు ఏం చేశారు, టెక్నీషియన్స్ ఏం చేశారు, వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాటిని చూశారా లేదా, కంటిన్యూగా ఆ ఫ్లైట్ గత వారం నుంచి ఏదో కంట్రీకి వెళ్తూ వస్తూ రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడదాం.